కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. గోసేవ చాలా చాలా మంచిది, మంచి ఫలితాలను ఇస్తుందని చెప్తారు. ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? ఏ విధమైన సేవ చేయాలి? ఎలాంటి ఫలితాన్నైనా ఇస్తుంది అది. అంతే. గోసేవ అనగానే ఒకటి గుర్తొస్తూ ఉంటుంది జయ నాకు. చిన్నప్పుడు మేము 6th 7th క్లాసుల్లో ఉన్నప్పుడే రఘువంశం చదువుకున్నాం. రఘువంశం అంటే పేరు విన్నావు కదా, అవును. చాలాసార్లు నా దగ్గరే విన్నాను. మహాకవి కాళిదాసు రాసిన రఘువంశం. ఈ రఘువంశం పంచమహాకావ్యాల్లో ఒకటి. రఘువంశం చదువుకోవడం అంటే చాలా పెద్ద విద్య సాధించినట్టే. మరి పైగా ఈ రఘువంశం అంటే ఏమిటి? రాముల వారి వంశ చరిత్ర. మొదట రాముడు చెప్పబడ్డు. రామాయణం రాముడు కదా, రాముడికి ముందు వాళ్ళు వీళ్ళంతా. ఓకే. రాముడికి ముందే. ఈ కాళిదాసు గారిని తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఆ శ్లోకాలను తలుచుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో రఘువంశంలో మొట్టమొదట దిలీప మహారాజు చేసిన గోసేవా వృత్తాంతమే ఉంటుంది. మనం ఇప్పుడు గోసేవ మనకి ఎన్నిటికి చెప్తారు? సంతానం కలగాలంటే గోసేవ, పాపాలు పోవాలంటే గోసేవ, పుణ్యం లభించాలంటే గోసేవ. ఈ మూడిటికి గోసేవ పనిచేస్తుంది. మనం ఎక్కడెక్కడ చేసిన పాపాలు పోతాయి గోసేవ చేస్తే. గోసేవ ఎలాంటివి? గోవుకి ఏదైనా పెట్టడం, గోవు గంగడోలు నిమరటం, గోవుకి పసుపు బొట్టు పెట్టడం, గోపృష్ఠానికి నమస్కారం చేసుకోవటం, గోపంచితం నెత్తి మీద చల్లుకోవటం, గోమయంతో ఇండ్లు శుద్ధి చేసుకోవటం. ఇవన్నీ కూడా గోసేవ కిందకే వస్తాయి. వీటితోటి ఇల్లు శుద్ధి అవుతుంది, పవిత్రం అవుతుంది, మన లోపల ఉన్నటువంటి కర్మక్షయం జరుగుతుంది. ఎన్నో చెప్తారు రకరకాలు. ఈ దిలీపుడి గోసేవా వృత్తాంతము చెప్పుకోవాల్సిన కథ, చాలా విశేషంగా ఉంటుంది. దిలీప మహారాజు రఘు మహారాజు యొక్క తండ్రి. ఆ రఘువు పేరే ఈ రఘువంశం. రఘురాముడు అంటామా? రాముడిని రఘురాముడు అని ఎందుకంటారంటే రఘువంశంలో జన్మించిన రాముడని. రాముడికి ముందు పేరు చేర్చుకోగలిగిన రఘువు అంత గొప్పవాడు. చాలా అద్భుతమైన కార్యాలు చేశాడు ఆయన. అంత అద్భుతమైన వ్యక్తికి తండ్రి ఈయన దిలీపుడు. చాలా బాగుంటుంది. అయితే ఈ దిలీప మహారాజు ఏం చేశారు అంటే, ఈయనకు సంతానం లేదట. సంతానం లేకపోతే భార్య పేరు సుదక్షిణాదేవి. ఎప్పటికీ సంతానం కలగల. ఈ రఘువంశాన్ని రాజుల గురించి గొప్పగా విషయాలు చెప్పడంలో ఆయన ఎలా చెప్తారంటే, తప్పకుండా వాళ్ళు సంతానాన్ని పొందాలి, వాళ్ళ కుమారులు రాజ్యానికి రావాలి. ఇది నియమం, ఆ కాలపు నియమం అది. సంతానం కలగకపోతే ఈ రాజ్యాన్ని ఎవరికి ఇస్తారు? ఈయన ఎందుకో తనకు సంతానం కలగట్లేదు కాబట్టి మన కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షిని అడిగి తెలుసుకుందాం అనుకున్నాడు. భార్యాద్వితీయుడై ఆమెతో కలిసి వశిష్ఠాశ్రమానికి బయలుదేరాడు. కథ మొదలవటమే ఇట్లా మొదలవుతుంది. ఈ రఘువంశరాజుల గొప్పతనాన్ని ముందేమో కాళిదాస్ గారు, నేను ఇంత పెద్ద విషయాన్ని చెప్పబోతున్నాను, ఇది చాలా పెద్దది, నేను పొడుగాటి వాడు మామిడి పండు కోసుకోవడానికి చెయ్యెత్తినట్టు మరుగుజ్జుమండి ఆయన, నేను కూడా ఆ పండు కోసం ఎగురుతున్నాను. అంటే పొడుగ్గా ఉన్నవాడు ఈజీగా పండు కోసుకుంటాడు. అవును. పొట్టివాడు ఎంత శ్రమ పడాలి, కష్టపడాలి కదా. ఆ పని నేను చేస్తున్నా అని చెప్తాడు. ఎందుకంటే ఈ రఘునామ అన్వయం వక్షే అని చెప్తాడు. వీళ్ళ దీని గురించి చెప్పడం అంటే ఏంటంటే, పెద్ద సముద్రాన్ని చిన్న పడవతో దాటినట్టు ఈ ప్రయత్నం నేను చేస్తున్నానని మహావినయంతో చెప్పుకుంటారు కాళిదాసు. ఇది చెప్పి అప్పుడు వీళ్ళు రఘువంశరాజుల గొప్పతనాల గురించి చెప్తాడు. చెప్తాడు, సోహం ఆజన్మ శుద్ధానాం ఆఫలోదయ కర్మణాం ఆసముద్ర క్షితీశానాం ఆనాక రథవర్త్మనాం. ఈ శ్లోకం అంటే మహా ఇష్టం నాకు. ఆజన్మ శుద్ధులు, వాడు జన్మతోటే పుటకతోటే పరిశుద్ధమైన పద్ధతి కలిగిన వాళ్ళు. ఆ తర్వాత ఎంత సముద్రమే ఎల్లలుగా కలిగిన భూమి మొత్తానికి రాజులు వాళ్ళు. తర్వాత జన్మశుద్ధనం ఆఫలోదయ కర్మణం, ఏదైనా పని మొదలు పెట్టారంటే చివరి వరకు చేస్తారు వాళ్ళు. ఫలితం కనపడే వరకు పని చేసే లక్షణం ఉన్నవాళ్ళు. ఏదో మొదలు పెట్టడము, అది అవ్వలేదు అనుకో, ఆ పోనీ లేదు ఇంకోటి మొదలు పెట్టరు వాళ్ళు. మొదలుపెట్టిన పని టిల్ ద ఎండ్ చేసేవాళ్ళు. ఎంత అద్భుతమైన క్యారెక్టర్ కదా అది. మరి తర్వాత ఆనాక రథవర్త్మనం, ఆకాశం ఈ స్వర్గం వరకు రథం మీద వెళ్ళగలిగిన వాళ్ళు.
అంత గొప్పవాళ్ళు. స్వర్గం ఎక్కడుందో మన కంటికి కూడా కనపడదు. దానికి వెళ్ళే దారులు తెలిసిన వాళ్ళు. అలాంటి వాళ్ళ గురించి చెప్తానంటాడు. ఎంత బాగుంటాయో శ్లోకాలు, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. 6th 7th క్లాస్లో చదువుకున్నవి అవి మర్చిపోలేదు. అదే అంత చిన్నప్పుడే ఇంప్రెస్ చేసిన శ్లోకాలు అనమాట. ఆయన బాగా రాస్తారు. కాళిదాసు అంటే అద్భుతం, మహాద్భుతం అంతే. అయితే ఈ దిలీప మహారాజు గురించి చెప్తూ ఈయన ఏం చేశాడు, భార్యతో కలిసి బయలుదేరి వెళ్ళాడు. ఆ బయలుదేరి వెళ్ళే దారంతా వర్ణిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వశిష్ఠ మహర్షిని కలుస్తారు. వశిష్ఠ మహర్షి ఏం చెప్తారంటే, ఈయన అడుగుతాడు, నేను సంతానం లేదు, నా పితరులు నేను ఇచ్చేటప్పుడు నేను ఇస్తుంటే నేను ఇది వదులుతాను కదా, తర్పణాలు విడిచేటప్పుడు వాళ్ళు చాలా కష్టపడుతున్నారనిపిస్తుంది. ఏంటి వీడిస్తున్నాడు, వీడి తర్వాత మాకెవరిస్తారు నీళ్లు అని నా పితృదేవతలు బాధపడుతున్నారు. నాకు అట్లా అనిపిస్తోంది. నా కోసం సహాయం చేయి, నువ్వే మాకు గురువి. నా సంతానాన్ని పొందే మార్గం, నాకెందుకు సంతానం కలగట్లేదో తెలియజేయి, సంతానం పొందే మార్గాన్ని తెలియజేయమంటారు. అప్పుడు వశిష్ఠ మహర్షి బాగా ఆలోచించి ఆయన తపశక్తితోటి ముందు తెలుసుకుని ఏం జరిగిందో, నాయన ఒకనాడు నువ్వు ఇంద్రుణ్ణి చూడ్డానికి వెళ్ళావు స్వర్గానికి. వెళ్ళి తిరిగి వస్తుంటే కామధేనువు కల్పవృక్షపు నీడలో తన సంతానంతో వేంచేసి ఉంది. అక్కడ ఆమెకి నమస్కారం చేయాలి. కామధేను అంటే మొట్టమొదటి ఆవు, సురలోక గోవు, కోరిన కోరికలు ఈడేర్చేది. ఆమె తన పుత్రికతోటి అక్కడ ఉంది, సంతానం ఉంది కామధేనువుకి. ఆమె అక్కడ కూర్చుని ఉండగా నువ్వు నమస్కరించకుండా వెళ్ళిపోయావు. నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? భార్య ఋతుస్నాత అయి ఉంది అంటే అప్పుడు మనం ఇదేమని చెప్తాము, మనం సేఫ్ పీరియడ్ అని చెప్తాం కదా. పూర్వకాలపు పద్ధతి ఎట్లా ఉండేదంటే, కరెక్ట్గా పీరియడ్స్ అయ్యి ఆవిడ స్నానం చేసి ఉన్నప్పుడు అప్పుడు గర్భధారణ అవకాశాలు లభిస్తాయి. కాబట్టి ఆ సమయంలో తప్పకుండా భార్యా సంగమం చేయాలి, అది నియమం. ఆమె తన కోసం వేచి ఉంటుందని ఈయన వచ్చేసాడు. నువ్వు వచ్చేసావు, ఆవిడ నీకేసి చూస్తోంది కామధేనువు. తనని చూడకుండా, సంతానంతో ఉన్న నన్ను చూడకుండా ఏ పని మీద ఇతను వెళ్తున్నాడో ఆ పని ఇతనికి అవ్వదు అని ఆమె అనుకుంది. శపించిందని పెద్దగా చెప్పబడదు అన్నారేమో, నాకు అట్లా అనిపించదు. నన్ను చూడకుండా ఏ పని మీద వెళ్తున్నాడో ఆ పని అవ్వదు, అంతే చాలు. నీకు సంతానం కలగలేదు నాయన అంటే అని నువ్వు ఆమెను సేవించాలి. భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశం ఏంటంటే, కామధేనువు యొక్క పుత్రిక అయిన నందిని మనకి ఇక్కడ హోమధేనువుగా ఉంది. హోమధేను అంటే హోమానికి కావలసిన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ ఆమె నుంచే వస్తాయి. మన ఆశ్రమంలోనే ఉంది. ఈమెని సేవించు, యావుని సేవించమన్నాడు. నందినికి ఒక దూడ కూడా ఉంది, చిన్న శిశువు ఉంది. నువ్వు ఇక్కడ ఉండి ఆశ్రమంలో ఉండిపోంటే తనతో వచ్చిన వాళ్ళని పంపించేసి భార్యతో సహా ఆ పర్ణశాలలోని ఈ ఋష్యాశ్రమంలోనే ఉండిపోయాడు దిలీప్ మహారాజు. వెళ్ళిపోయి ఉండి ఇక్కడ పొద్దున్నే రోజు ఏం చేసేవాళ్ళు, భార్యాభర్త ఈ ఆవుని చక్కగా ఆశ్రమం అంతా బాగు చేసి, ఆవు ఉన్న శాల అంతా బాగు చేసి, తర్వాత దూడకి పాలిచ్చి, దూడకు పాలిచ్చిన తర్వాత ఆవును తోలుకుని, ఆవు బాగా నడవాలి, గడ్డిగా మేయడానికి తీసుకుపోయేవాడు. అడవంతా తిప్పి సాయంకాలం తిరిగి వచ్చేవాళ్ళు. సాయంకాలం రాగానే ఈవిడ ఏం చేసేది, గబగబా ఆవిడకి హారతి ఇచ్చి బొట్టు పెట్టి పువ్వులు వద్దల్లి ఆయనకి ఆవిడకి నమస్కారం చేసుకున్నాక ఆవు తన దూడకి పాలు ఇవ్వడానికి వెళ్ళిపోయింది. ఉదయకాలంలో తీసిన పాలు హోమంలో వాడుకునేవాళ్ళు, సాయంకాలం ఆ దూడకి పాలు ఇచ్చేసేది, అంతే. కొన్ని రోజులు ఇక్కడ ఉన్నారు, 3 వారాలు ఉన్నారట. 21 days అని చెప్తారు. అయితే ఏం చేసేవాడు, ఆవుని తోలటం కాదు, తీసుకెళ్ళటమే. కూర్చుంటే కూర్చున్నాడు, నుంచుంటే నుంచున్నాడు, నడిస్తే నడిచాడు. ఆవు ఎటు వెళ్తే అటు వెళ్ళాడు. ఆవుని రక్షించాలి, అడవి కదా. అక్కడి నుంచి దాని మీద ఏమైనా ఆవు మీద ఈగలు అవి వాళ్తుంటే ఆ తోకతో ఈయన కూడా తులిచేవాడు. తర్వాత దానికి మెడ కొంచెం దురద పడుతుంది. ఆవులకి గంగడోలు నిమరటం ఒక సేవ. మీరు ఆవుని మొహం మీద నిమర్రు, మెడ కింద ఇట్లా వదులుగా ఉంటుంది చర్మం, గమనించండి. ఆ గంగడోలు నిమిరితే ఆవు సంతోషంగా ఉంటుంది. అక్కడ ఒక దురద వస్తుంది దానికి. మెడ నిమిరించుకుంటాయి. మీరు గమనించలేదు ఎప్పుడు, నీకు తెలియదేమో, పల్లెటూళ్ళలో వాళ్ళకి తెలుస్తుంది. ఆవు దగ్గర గంగడోలు అంటారు దాన్ని. ఆ మెడ కింద భాగం నిమురుతూ ప్రతిరోజు తీసుకుపోయేవాడు, తీసుకొచ్చేవాడు. అట్లా సేవించారు. సాయంకాలం రాగానే
ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చేది దూడకి పాలు ఇవ్వాలి. సాయంత్రం వేసరికి పగలల్లా ఆహార స్వీకారం చేస్తుందా, దూడ పాలు తాగేటమికి పాలు చెప్తూ ఉంటాయి, చకచకా వెళ్ళిపోవాలి. అయినా కూడా ఆవిడ ఓపికగా నందిని ఈ సేవ తీసుకుని, రాణిగారు చేసేది సుదక్షిణాదేవి చేసిన సేవను తీసుకుని అప్పుడు దూడ దగ్గరికి వెళ్ళేది. ప్రేమగా సేవింప చేసుకునేది ఆవిడ. ఈయన సేవించేవాడు. 21 రోజులు గడిచాక ఏమైందట, ఈ ఆవు అలా వెళ్తూ వెళ్తూ ఒక గంభీరంగా ఉన్న ఒక కొండ గుహలోకి ప్రవేశించింది. ఈయన గబగబా ఆవును రక్షించాడు. చటుక్కుని భయమైపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళేసరికల్లా ఒక పెద్ద సింహం వచ్చి పడింది ఆవు మీద. పడేసరికల్లా ఈయన ఏం చేశాడు, ఆవును రక్షించడానికి ఈయన ధనుర్బాణాలు ఏవో ఉన్నాయి, ఆవు మీద చేయబోయాడు. అదే ఈ సింహం మీద, సింహాన్ని ఆపడానికి ప్రయత్నం చేసరికల్లా బిగిసిపోయేట ఒళ్ళు. ఆయన ఏమి చేయలేకపోయాడు. ఇదేమిటి, నేనేం చేయలేకపోతున్నాను, ఆవు మీద సింహం పడితే నేనేం చేయాలి, సింహాన్ని శిక్షించి ఆవును రక్షించుకోవాలి. ఆవు గోసేవ కదా మనం చేసేది, గోరక్షణ మన బాధ్యత. శరీరవయవాలు కదల్లా. ఆ లోపల ఒక ఉద్వేగం వచ్చేసింది, తను రక్షించలేకపోతున్నాను. ఈయన కరచరణాలు కదలకపోయేసరికల్లా గట్టి ప్రయత్నం చేస్తుంటే ఆ సింహం వికవిక శబ్దం చేస్తూ చెప్పిందట, నేను పరమేశ్వరుడి బంటుని, కుంభుడు అనేటువంటి ఒక కుంభుడు నికుంభుడు అనేటువంటి ఒక శివసేవకుడి, శివగాణాల్లో ఉన్న వాడి స్నేహితుడు నికుంభుడు అనే సింహాన్ని నేను. ఒక చెండ సింహం అంట, మహాపెద్ద సింహం. ఇక్కడ ఒక దేవదారు చెట్టు ఉంది, పార్వతీదేవి స్వయంగా నీరు పోసి పెంచుకుంది. ఆ చెట్టుని రక్షించటానికి నేను ఇక్కడ ఉన్నాను. ఆ చెట్టుని ఏ జంతువులు, ఏ ఏనుగులు ఏవి వచ్చి దాని మీద తమ మొహాలు ఆనించకుండా, ఆ దేవదారు వృక్షం అంటే మహాప్రీతి అమ్మవారికి, దాన్ని రక్షించటానికి నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చిన జంతువులు నాకు ఆహారంగా పరమేశ్వరుడు విధించాడు. ఆ వచ్చింది నేను తింటాను. పైగా నేను ఇట్లాంటి వాడిని కాను. నంది మీద ఎక్కటానికి పాదపీఠంగా ఉంటాను నేను. నంది మీద ఎక్కడానికి ఒక స్టూల్ మీద నుంచి కదా నంది మీదకి ఎక్కాలి, ఆ స్టూల్ నేను. అలాంటి వాడిని శివపాద స్పర్శ, గిరిజాపాద స్పర్శ కలిగి ఉంటాను నేను. నా ముందు నీ కరచరణాలు ఎట్లా ఆడతాయి, నువ్వు నన్ను ఎట్లా శిక్షిస్తావు అనేసరికి అర్థం, నా పరాక్రమము నా సాహసం అన్నీ పోయినాయే, ఇంత చేసి భూమి మొత్తాన్ని పరిపాలించేవాడిని ఒక సింహాన్ని కొట్టలేకపోతానా నేను అనిపించింది ఆయనకి. అవమానపడిపోయాడు ఆయన, బాధపడ్డాడు. గోవును రక్షించాలి, సింహాన్ని శిక్షించాలి, నా శక్తి ఎందుకు చాలటం లేదు. అప్పుడు పరమేశ్వరుడి దగ్గర ఉన్న సింహం అనేసరికి మరి భగవంతుడి ముందు నేనెంత వాడిని, భగవంతుడి పాదసేవ చేసుకునేటువంటి సింహాన్ని నేనేం చేయగలను. కానీ అప్పుడు ప్రార్థన చేస్తాడు, నీకు ఆహారం కావాలి, నేనేమో గోవును సేవించాలి, గోసేవ కోసం నన్ను నేను సమర్పించుకుంటాను, నన్ను తినేసేను, నీకు ఆహారం నేనైపోతా, గోవును వదిలిపెట్టు. సాయంత్రానికి గోవు వశిష్ఠాశ్రమానికి వెళ్ళిపోతుంది. అంటే ఈయన సింహం ఎక్కిరిస్తాడు, ఏమిటి ఒక కేవలమైన గోవు కోసం ప్రాణాలు ఇస్తావా, 1,00,000 గోవులు ఎడం చేత్తో ఇవ్వగలవు నువ్వు. భూమండలానికి రాజంటే భూమి మీద ఉన్న ప్రతి ఆవు నీదే కదా, ఆ గోదానం చేయగలిగిన సమర్థుడివి. ఒక కేవలమైన గోవు కోసము నువ్వు నీ ప్రాణాలు అర్పిస్తావా అంటే కాదన్నాడు. గోవు కేవలమైంది కాదు, భూమితో సమానమైంది. పైగా మా గురువు యొక్క గోవు, హోమధేనువు. ఈమెను రక్షిస్తానని నేను ఒప్పుకుని ఇన్ని రోజులుగా ఆమెను సేవిస్తున్నా. రేపు నా వంశానికి బీజం పడాలంటే ఈ సేవే నాకు ఫలితం లభిస్తుంది. ఇంత అవకాశం ఇచ్చినటువంటి తల్లిని రక్షించలేకపోతే నేను ఎందుకు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, గోసేవలో ప్రాణాలైనా వదిలిపెడతానని ఏం చేశాడు ఈయన, ధనుర్బాణాలు అవి పక్క పెట్టుకుని చేతిలో ఉన్న ఆయుధాన్ని పక్కన పెట్టేసి మోకాళ్ళ మీద కూర్చుని నా మీద దూకి నన్ను ఆహారాన్ని స్వీకరించు అని చెప్పి వంగి నమస్కారం చేశాడు. తన మీద ఏమీ పడలేదు. నందిని ధేను మాట్లాడింది, దిలీప నీ సేవకి మెచ్చాను, ఇది నేను కల్పించిన మాయే లే అని చెప్పిందట ఆవు. ఆవిడెవరు, కామధేను యొక్క పుత్రికే కదా ఈ ఆవు. సింహం లేదు అక్కడ, కొండ గుహ కూడా లేదు. లేవతీసి వెనకాల తీసుకెళ్ళిపోయి ఆ తర్వాత ఆయనకి సంతానం కలిగింది. ఈ సేవ చాలు, నేను సంతృప్తురాలని అయ్యాను. మా అమ్మకి కామధేను యొక్క ఆమెకు నమస్కారం చేయకుండా నీకు ఏర్పడిన కర్మం తాలూకు ఫలితం పూర్తిగా పోయింది, నీకు సంతానం కలుగుతుందని ఆశీర్వదించి పంపించేసింది.
రాజు రాణి వెనక్కి వచ్చాక ఆ రాణిగారు గర్భవతి అయింది సుదక్షిణాదేవి. తర్వాత వారికి సంతానం లభించింది. ఎంత బాగుంటుందో జయ, అద్భుతంగా ఉందండి. అసలు వినటానికే వీళ్ళు అడవికి వెళ్ళే ప్రయాణంలో ఉండేవి కూడా ఎంత బాగా వర్ణిస్తారో. ఆవిడ ఆవును ఎట్లా ఎట్లా సేవించారో, ఈ కుంభోదరుడు ఎట్లా వచ్చాడో, ఆ సింహము, దాని వర్ణన అద్భుతం, అమోఘంగా ఉంటాయి. చాలా బాగుంటుంది. రఘువంశంలోని మొదటి ఘట్టమే గోసేవ వృత్తాంతం. చిన్న వృత్తాంతాలే ఉన్నాయి మాకు, చిన్నవే ఉన్నాయి. తర్వాత ఇంటర్మీడియట్లో కాలేజీలో చెప్పినప్పుడు కూడా నేను ఇది చెప్పాను. గోసేవ చేస్తే మనకి సంతానానికి మంచిది, సౌభాగ్యానికి మంచిది, కర్మక్షయం కలుగుతుంది. తర్వాత ఎక్కడా తీరని సమస్యలు ఉంటాయి కొన్ని జయ. ఆ గుడికి వెళ్తాం, ఈ గుడికి వెళ్తాం, పూజ చేస్తాం, ఎంతో తీరదు. అవి గోసేవతోటి తీరుతాయి. ఏదో ఒక వస్తువు తీసుకెళ్ళి సమర్పించేసామా, ఆహారం పెట్టామా అని కాకుండా స్వయంగా గోవుని ముట్టుకుంటే చాలా రకాల పాపాలు పోతాయి. మనం కొన్నిసార్లు దేనివల్ల ఈ పని అవ్వటం లేదో మనకు అర్థం కాదు. అవును, దేనివల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయో తెలియదు. అలాంటప్పుడు కనుక గోసేవ చేయడం. అయితే ఈ గోసేవ అంటే నేను ఒక దేవాలయం దగ్గర గోవులకి పెట్టడానికి వెళ్తే ఇంత కట్ట చపాతీలు ఉన్నాయి అక్కడ పక్కన పడేసి. ఏమిటి అంటే జీటీఎస్ కాలనీ టెంపుల్. అబ్బాయి చెప్పాడు, అమ్మ వద్దంటే వినరు, మీరేమో టీవీలలో చపాతీలు పెట్టండి, అవి పెట్టండి, దీనికి ఇది పెట్టండి, అది పెట్టండి అంటే వాటికి పడదమ్మా. 2 ఆవులు చనిపోయినాయి పిచ్చి తీళ్లతోటి, ఎంత చెప్పినా వినరు. చపాతీ ఒక చిన్న ముక్క, ఇంత ముక్క పెడితే సరిపోదా, కట్టలు కట్టలు తెచ్చి పెట్టేసేస్తారు, వాటికి ఏం తెలుస్తుంది, తినేస్తే జబ్బులు చేసేస్తాయి. ఆవుకి ఇవి పెట్టకూడదు అని నియమం ఉంటుంది. నేను ఉలవలు పట్టుకెళ్తాను జయ, ఎప్పుడైనా ఒకసారి ఉలవలు ఒక రోజంతా నానబెట్టి మర్నాడు ఉడకబెట్టి ఒక 3 గుప్పెళ్ళు అన్ని ఉలవలు పట్టి తీసుకెళ్తాం. దీనికి పెట్టద్దు అంటే దానికి పెట్టం, అమ్మ దానికి పడదమ్మా పెట్టకండి, ఈ ఆవుకు పెట్టండి, ఆవిడ తింటుంది. కొన్ని మాకు వద్దంటాయి, ఒప్పుకోవు, కొన్ని ఆవులు తినవు. నాకు తెలగపిండి పెట్టాలని ఉంటుంది. ఊళ్ళల్లో మేము తెలగపిండి పెట్టేవాళ్ళం. తెలగపిండి అంటే మా ఇక్కడ అలవాట్లేదమ్మా, అవి తినవు, పెట్టకూడదు అంతే. అవి తినని వాటిని పోనీ వాటికి జబ్బు చేస్తుందని తెలిసినప్పుడు పెట్టచ్చునా మనం? జాగ్రత్తగా పెట్టకూడదు. అవేమిటో చెప్పాడు, అవే కాయలు కాయలుగా వచ్చేస్తాయట ఒంటి మీద, పాపం. అయ్యో, చాలా బాధపడతాయి. మీరు గోసేవ చేస్తే ఏదో పుణ్యం వస్తుందని గోవులకు పడని ఆహారాలు పెట్టకూడదు. సంరక్షకుడు లేకుండా మీరు పెట్టకండి. పక్కన వాడు ఉండి, ఒక మనిషి ఉంటాడా, ఎవరో గోసేవ సంరక్షణ చేసేవంటాడు, ఈ ఆవుకి ఇవి పడవమ్మా అంటే నేను పట్టుకెళ్ళాను కాబట్టి పెట్టాల్సిందేనని అనుకోకండి. ఇంక వేటికైనా పెట్టండి, ఎవరికైనా దానం చేసుకోవచ్చు కదా. గోసేవ చేయండి అనగానే ఇలా అయిపోతారు. చూసి జాగ్రత్తగా పాపం మూట కట్టుకోకండి. పుణ్యం సంపాదించే క్రమంలో పోయి పుణ్యాన్ని పోతే పాపం ఎదురైందని ఆ పని మాత్రం చేయకండి. వాటి మరణానికి కారణం ఏమిటి? ఇంకేముంది, మన సేవ అదే కదా, గంగలో కలిసినట్టే, మొత్తము పాపం వస్తుంది కదా. చూసుకుని చేయండి. గోసేవ వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.